ఈ దొండకాయలో కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది స్టమక్ హెల్త్కి కూడా చాలా చాలా బెనిఫిట్ చేస్తుంది. ఈ దొండకాయల్లో కూడా వాటర్ మిలన్లో ఉంటాయి చూసారా, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఇందులో కూడా ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ B1, B2తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి నర్వస్ సిస్టమ్కి చాలా చాలా మంచిది. అలాగే ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఎపిలెప్సీ, అల్జీమస్ లాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది డైట్లో తీసుకుంటే చాలా హెల్ప్ చేస్తుంది. సో చూసారు కదా, మనం చాలా క్యాజువల్గా డైట్లో తింటూ ఉంటాం. దొండకాయ ఫ్రై, దొండకాయ కర్రీ, గుత్తి దొండకాయ, ఇవన్నీ ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ చేస్తున్నాయో మనకు తెలియకుండానే మనం అన్నీ పొందేస్తున్నాం అనమాట. మన బాడీలో సఫిషియెంట్ ఐరన్ ఉంటే మనం ఎనర్జెటిక్గా ఫిట్గా ఉంటాం. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎనిమియా వస్తుంటుంది. సో ఎనిమిక్ పేషెంట్స్ కనుక ఈ దొండకాయని డైట్లో యాడ్ చేసుకుంటే ఎనిమియా నుంచి బయటపడచ్చు. అలాగే ఈ దొండకాయలో చాలా ఎక్కువ క్వాంటిటీస్లో సెపోనిన్, ఆల్కలాయిడ్స్, స్టెరాయిడ్స్